హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను పాప అయితే గుడి దగ్గరికి వచ్చేసాము. మేము వచ్చేతలకి 10:30 అలా అయిపోయింది. అప్పటికి చాలా మంది ఉన్నారు గుడి బయట అయితే జనాలు. ఇంకా లోపల ఎంతమంది ఉంటారా అనుకున్నాము. లోపల కూడా అయితే ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇంకా చూసారా ఎంత చక్కగా దీపాలు పెట్టుకుంటున్నారో అందరూ. ఇంకా నేను కూడా వెళ్ళి ఒక ప్లేస్ చూసేసుకొని అక్కడైతే శుభ్రం చేసేసుకున్న తర్వాత బియ్యపిండితో ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకున్న తర్వాత గౌరీదేవిని చేసేసుకొని తర్వాత వచ్చి నేను తీసుకెళ్ళిన 365 ఒత్తులు వేసేసుకొని ఇంకా ఉసిరికాయ దీపం అవన్నీ పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈరోజు ఏంటంటే శివాలయంలో ఆఫ్టర్నూన్ వరకు అయితే అభిషేకం జరుగుతూనే ఉంటుందని చెప్పారు. ఇంకా నేను అభిషేకానికి పాలు అవి తీసేసుకున్న తర్వాత ఇంకా అక్కడే టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాం. క్యూలో అయితే చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా కొంతసేపు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయితే నందీశ్వరిని దర్శనం చేసేసుకొని శివయ్యని కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత గుడి బయట అయితే ఈ విధంగా అయితే ప్రసాదాలు పెడుతున్నారు. అక్కడ ప్రసాదం తీసేసుకొని మేము బసవైన్ కూడా చూసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది గుడి బయట నుంచి రాగానే. ఈరోజు చాలా దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. ఓం నమ శివాయ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.